లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. మున్సిపల్ ఎన్నికలు మనకి ఎనీ మూమెంట్ షెడ్యూల్ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎనీ మూమెంట్ షెడ్యూల్ రావచ్చు. సో మున్సిపాలిటీ ఎన్నికల్లో కొత్తకోట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా మీ ద్వారా నా విన్నపం, కొత్తకోట మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించి కొత్తకోట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కొత్తకోట టౌన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా నేను మొట్టమొదటిగా విన్నపం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి విషయానికి వస్తే కానీ ఇతరత్ర రోడ్లు కానీ రైళ్లు కానీ అది పిఎంజిఎస్వైయా లేకుంటే నేషనల్ హైవేసా లేకుంటే ఇతర ఆర్ఎండ్బి రోడ్లు డబుల్ చేయడమా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం తప్ప ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మనం ఇలా చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున ప్రతి మున్సిపాలిటీలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ మరొక అమృత్ స్కీమ్ అనేటటువంటి పథకం ద్వారా కూడా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని ఎంపిక చేసినప్పటికీ ఇప్పటిదాకా దానికి ఇంకా శంకుస్థాపన కూడా నోచుకోలేదు. అన్ని నియోజకవర్గాల్లో శంకుస్థాపన పనులు ప్రారంభమైనాయి. రెండవ దశ కూడా నిధులు శాంక్షన్ అయినాయి. వాటికి కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. మరి ఈరోజు కొత్తకోట మున్సిపాలిటీలో కానీ భూత్పూర్ మున్సిపాలిటీ రెండింటిలో కూడా అమృత్ కింద నిధులు వచ్చినప్పటికీ కూడా ఈ వారం వరకు కూడా వాటికి ఆ నిధులను శంకుస్థాపన చేసి ప్రారంభించుకోలేదు. కొత్తకోట మున్సిపాలిటీకి 12 కోట్లు మనకు శాంక్షన్ అయ్యాయి మొదటి దశలో. 15 కోట్ల రూపాయలు 15 కోట్లు మొదటి దశలో మనకు శాంక్షన్ అయినాయి. అదేవిధంగా రెండవ దశలో కూడా మళ్ళీ శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ పనులను ప్రారంభించుకోకపోవడం వల్ల రెండవ దశ పనులు కూడా మనకు శాంక్షన్ కాకపోవడానికి ప్రమాదం ఏర్పడింది. వేరే చోట పనులు ప్రారంభం అంటే వర్కులు మొదలు పెట్టే చోట రెండవ దశ కూడా ఈరోజు సుందరీకరణ పేరు మీద ట్యాంక్ నిర్మాణం పేరు మీద నిధులు శాంక్షన్ అయింది. నిన్ననే ఆత్మకుల అమరచింతకు 3.5 కోట్లు దాదాపు శాంక్షన్ అయింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమృత్ అనేటటువంటి స్కీమ్ ని ప్రవేశపెట్టిందే కేంద్ర ప్రభుత్వం. మున్సిపాలిటీలో తాగునీరు కానీ డ్రైనేజీలు కానీ పార్కులు కానీ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటితో పాటు సుందరీకరణ పేరుతో కూడా చెరువులు ఉంటే వాటిని అభివృద్ధి పరచడమే కానీ వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతో నిధులు విడుదల చేస్తా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% నిధులు ఇవ్వాలనేటటువంటి నిబంధన పెట్టి కేంద్రం నుంచి ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఏ రాష్ట్రాలు ఇస్తామని ముందుకు వచ్చినాయో ఆ రాష్ట్రాలకు మాత్రమే ఈ స్కీమ్ ఇవ్వడం జరిగింది. అట్లా మన రాష్ట్రంలో కూడా వీళ్ళు 40% ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి మీదట మన కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ ని మనకు ఇక్కడ శాంక్షన్ చేసింది. కానీ కొందరు శాసనసభ్యులు ఇదేదో పథకము, ఇది కేంద్రంకి సంబంధం లేదు, 40% మావే ఉన్నాయి, ఈడ కట్టిన ట్యాక్స్లతోనే కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తున్నాయి అనేటటువంటి ఒక అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు నిజంగా వాళ్ళ చట్టసభలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏంటి, విధులేంటివి ఇప్పుడు వాళ్ళకి కొంచెం అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరు మాట్లాడతారు ఈడ మేము ట్యాక్సులు కడితే కేంద్రం మాకు పైసలు ఇస్తుందని. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా మీ ఇండ్లకి వెళ్ళి ఇస్తున్నారు. ఆయన ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయడానికి కట్టే ట్యాక్సులు ప్రజలే కాకుంటే వీళ్ళు ఇళ్లకి వెళ్ళి ఆస్తులు రాసి ఇచ్చారు. మనకి తెలిసిన వాళ్ళంతా ప్రభుత్వంలో ఒక విధానం ఉంది. ఆ విధానం ప్రకారమే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు ఈరోజు దేశంలో ఈరోజు కొత్త వచ్చిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ మాత్రం అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి అభివృద్ధి ప్రాధాన్యం కాదు, కేవలం వాళ్ళ మనుగడనే ప్రాధాన్యమైనటువంటి పరిస్థితులు కనపడుతుంది.
కొందరు ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో నడపత అందరు కాదు, కొందరు అవగాహన లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి ఒకరిద్దరు చేస్తున్నటువంటి పని మాత్రమే. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం వాళ్ళు ఆలోచన చేయాలి, కలిసి పనిచేయాలి. మొన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు మామూలుగారికి వచ్చిండ్రు, మామూలు మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిండ్రు. దాంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఆ రోజు ఆ మీటింగ్లో నేను కూడా పాల్గొన్నా. మీటింగ్లో ఆ సమావేశం పబ్లిక్ మీటింగ్లో నేను పాల్గొన్నా, విషయం చెప్పిన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే వారి పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కానీ 70% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కానీ రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వాలన్నా 20% ఇవ్వాలన్నా ఇంకేదైనా శాతం ఇచ్చేది దాంట్లో మొత్తం వాటికి నిధులు కేటాయించుకుంటే ఆ మిగతా నిధులు కేంద్రం మనకు రిలీజ్ చేస్తుంది. దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పాలమూరు పార్లమెంటులో 7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక పార్లమెంట్ సభ్యురాలుగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికలంత వరకే పార్టీలు ఇప్పుడు అభివృద్ధి లక్ష్యము అభివృద్ధి మనకు ప్రధానం అని చెప్పి అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఇంకేమైనా పథకాల ద్వారా తెచ్చుకునేటువంటి అవకాశం మనం తెచ్చుకుందామనేటువంటి విధంగా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కొందరు దీన్ని రాజకీయం చేసి ఏదో మేమే మాదే అనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నది ఏమాత్రం కూడా అభివృద్ధికి మంచి మెసేజ్ కాదు. గుడ్, అది ఒక మంచి సందేశం కాదు. ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమృత్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. ఈరోజు ప్రతి మున్సిపాలిటీకి నిధులు ఇచ్చింది. వాళ్ళ దాదాపు 1000 కోట్లకు మన జిల్లాలో చూసుకుంటే 1000 కోట్లకు పైననే నిధులు ఇచ్చింది అమృత్ కింద. దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత లోన్ కానీ ఉంది 40% లో కూడా. సో ఇవాళ ఈ యొక్క అమృత్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున వస్తున్న నిధులను ఉపయోగించుకోవడమే కానీ 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ వాటి ద్వారా వచ్చిన నిధులే కానీ ఈరోజు మున్సిపాలిటీ నిధులు అంటే జనరల్ ఫండ్ అంటే ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్స్ ద్వారా జరుగుతున్నటువంటి పనులు. సో ఇవన్నిటి కూడా అల్టిమేట్ గా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి కోసం ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా మన కొత్తకోట మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రపోజల్స్ పంపి ఈ మున్సిపాలిటీలో అదనంగా ఇంకేమైనా అవసరం ఉన్నదా అనేటటువంటి ఎక్సర్సైజ్ చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మన మున్సిపాలిటీకి అవసరమైనటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మన ఎంపీ ఉన్నటువంటి ఆలోచన ఉండాల్సిన చోట ఆలోచన లేదు కదా, మీకు సంబంధం లేదు, ఇవి మావేటటువంటి వ్యవహారం కూడా ఇది సమంజసం కాదు. వాళ్ళెంత ఎన్నికైందో నేనంతే ప్రజాప్రతినిధి ఎన్నికైంది కానీ కనీసం సమాచారం ఇవ్వకుండా కొందరు సమాచారం ఇస్తే కూడా తెలియకుండానే రాత్రి చెప్పి పొద్దున టెంకాయలు కొట్టేటోళ్ళు ఒకరు. ఇది ఏమాత్రం కూడా అభివృద్ధికి మరి ముందుకు పోవడానికి సహకరించదు కాదు కదా. దీనివల్ల అభివృద్ధి కుంటుపోయేటటువంటి ప్రమాదాన్ని దయచేసి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అల్టిమేట్ గా నష్టపోయేది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. ఈ ప్రాంతంలో అభివృద్ధికి దూరం అవుతాం, ఈ ప్రాంతం వెనుకబడిపోతుంది. కాబట్టి నేను అందరినీ కోరేది ఒకటే, కొత్తకోట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నా ఒకటే, కొత్తకోట మున్సిపాలిటీకి ఇంకా అదనంగా అమృత్ స్కీమే కాకుండా అమృత్ నుంచి వచ్చినటువంటి నిధులే కాకుండా అదనంగా మన మున్సిపాలిటీకి ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ వస్తే బాగుపడగా ఉపయోగమైతేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ రాష్ట్ర శాఖ ద్వారా దీనికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపినటువంటి వ్యవహారం చేస్తే ఆ పార్లమెంట్ సభ్యురాలుగా దానికి నా పూర్తి సహకారం అందించడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కొత్తకోట ప్రజలు నేను కోరుతా ఉన్నా, ఈ రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. కొత్తకోట మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి సహకరించడానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కొత్తకోట టౌన్ లో ఉన్నటువంటి మున్సిపల్ ఓటర్లందరినీ నేను కోరుతా ఉన్నాను. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. 2047 కల్లా మనం ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కంటే ముందు ఉండాలి మన దేశం ఆర్థికంగా అభివృద్ధిలో అనేటువంటి ఒక ఆలోచనతో పోతున్నటువంటి ప్రధానమంత్రికి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ పట్టణ ప్రాంతాల అభివృద్ధి కానీ ఇవన్నీ సాధించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ లక్ష్యంతోనే వారి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ జీరామ్ అనేటటువంటి చట్టం ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామాల్లో ప్రజలకు పేద ప్రజలకు ఉపాధి కోసం ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ మరి పెద్ద ఎత్తున గ్రామాల అభివృద్ధి ఉపాధితో పాటు అభివృద్ధి కూడా ఈరోజు పెద్ద ఎత్తున వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం ద్వారా ఇవాళ అమలు కాబోతున్నటువంటి సందర్భంలో, అభివృద్ధి కాబోతున్నటువంటి సందర్భంలో వికసిత్ గ్రామ పంచాయతీలో పక్క చేసుకునేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక పథకాల ద్వారా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా ఉన్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు గ్రామీణ ప్రాంతాలు కూడా చేయాలని, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవ్వాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని దీంట్లో మరి యాడ్ చేసిండ్రు. సో ఇవన్నింటినీ కూడా ఉపయోగించుకొని మనం గ్రామాలు కానీ పట్టణాలు కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దురదృష్టం ఏంటంటే అక్కడ ఇక్కడ ఒకటే ప్రభుత్వం లేకపోవడం. కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం ఉంటే ఈ పాటికి మన గ్రామాల్లో అభివృద్ధిని చూసుకోవడం, పట్టణాల అభివృద్ధిని చూసుకోవడం, పెద్ద ఎత్తున తెలంగాణలో అభివృద్ధిని ఇంకా పెద్ద ఎత్తున చూసుకోవడం. మనం ఇవాళ అనేక పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లో కూడా చాలా మందికి తెలియకపోవడం, అవగాహన కల్పించకపోవడం, ప్రజలు వాటి ద్వారా లబ్ధి పొందలేకపోవడం, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ నేను 2 చేతులెత్తి నమస్కారం చేసి కోరుతా ఉన్నా. ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపియండి. ఇదే కాదు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో కూడా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మన మున్సిపాలిటీ అన్నింటిలో కూడా అభివృద్ధి చేసుకోవడానికి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున మీ సహకారాన్ని అందిస్తే మా వంతు సహకారంతో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం పూర్తిగా మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store